ఈ ఎన్నికలు అయ్యేదాకా సునీత రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా రోజు ప్రతి అంశం మీద స్పందిస్తూనే ఉంటుంది. ఆవిడికి జగన్ని గద్దెదించడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అవినాష్ రెడ్డి అక్కడ ఓడిపోవాలి, షర్మిల గెలవాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇది పక్కన పెడితే అవినాష్ ఇంతవరకు ఎవరెవరో ఆయన తరపున మాట్లాడుతున్నారు, కానీ ఆయన మాట్లాడడం తక్కువ. ఇప్పుడు మొట్టమొదటిసారి సీరియస్గా కంటిన్యూగా ఆన్సర్ ఇవ్వడం ప్రారంభించాడు సునీత ఆరోపణలకి. మాజీ మంత్రి వైఎస్ జగన్ హత్య కేసులో ఉన్నది లేనిది ఉన్నట్టు సునీతమ్మ చెప్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు శాస్త్రీయ విధానంలో కాకుండా పూర్తిగా లోపభూయిష్టంగా ఉందన్నారు. ఇదంతా దస్తగిరిని అడ్డం పెట్టుకుని హియర్సే ఎవిడెన్స్ అంటూ సిబిఐ సునీత తత్తలు కలిసి ఆడుతున్న డ్రామాని స్పష్టం చేశారు. ఎంపీ అవినాష్ విలేకరులతో మాట్లాడుతూ అసలు దస్తగిరి అప్రూవర్గా మారకముందు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. వివేక్ హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తూ అతనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. వెంటనే అతను అరెస్ట్ చేయాలి, కానీ సిబిఐ అతను అరెస్ట్ చేయలేదు. పైగా అతనికి ముందస్తు బెయిల్ వచ్చేలా సిబిఐ సునీత సహకరించారు. 2021 అక్టోబర్ 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సిబిఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు వేచి ఉండి ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఐపీసీ 306 సబ్సెక్షన్ 4A ప్రకారం అప్రూవర్ అయితే కోర్టులో విచారణ అయ్యే వరకు బెయిల్ రాదు. కాబట్టి బెయిల్ వచ్చిన తర్వాత 306 సబ్సెక్షన్ 4B ప్రకారం అప్రూవర్గా మార్చారు. ఇక అతను జైలుకి వెళ్ళే అవకాశం లేదు. సిబిఐ సునీత ఈ విధానాన్ని వాడుకున్నారు. ఒకవేళ హంతకున్నను ఒప్పుకున్నా అతను అరెస్ట్ చేసి ఉంటే జీవితకాలం బెయిల్ వచ్చి ఉండేది కాదు. అందుకే హంతకున్నను ఒప్పుకున్న దస్తగిరి ఒక్కరోజు కూడా జైల్లో ఉండకుండా అతనికి ముందస్తు బెయిల్ వచ్చేలా సహకరించి ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని బయటికి తెచ్చారు. ఇక జీవితకాలం ఈ కేసులో అతను అరెస్ట్ ఉండదని హామీ ఇచ్చి ఈ ప్రయోజనాన్ని కల్పించినందుకు వారికి కావాల్సిన పేర్లను అతనితో చెప్పించుకున్నారు. ఇదంతా డ్రామా కాదా అని ప్రశ్నించారు. దస్తగిరి హియర్సే ఎవిడెన్స్ అంటూ అప్పటి దర్యాప్తు అధికారి రామ్ సింగ్ సునీత కలిసి కట్టుకథ అల్లారని, అందువల్ల తన తండ్రి చేయని నేరానికి ఏడాదిగా జైల్లో మగ్గుతున్నారని, 2.5 ఏళ్లు శివశంకర్ రెడ్డి జైల్లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. గూగుల్ టేకౌట్ ఖచ్చితత్వం ఉండదని గూగులే వెల్లడించిందని, అయినా దాని ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించారు. వివేక్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న 4 పేర్లు చెప్పినప్పటికీ వాళ్ళని దర్యాప్తు అధికారి అరెస్ట్ చేయలేదని, కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపి వాస్తవాలు రాబట్టలేదని చెప్పారు. వివేక్ హత్యపై నర్రెడ్డి సునీత మొదట్లో ఒకలా ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారని అవినాష్ అన్నారు. 2020 జూలై 20న సిబిఐకి సునీత వాంగ్మూలం ఇస్తూ ఆమె భర్త సెల్ ఫోన్లో వివేక రాసిన డెత్ నోట్ ఫోటో చూపించారని, అందులో మా తండ్రి డ్రైవర్ ప్రసాద్ని డ్యూటీకి త్వరగా రమ్మన్నారని చచ్చేలా కొట్టాడని, ఈ లెటర్ రాసేందుకు చాలా కష్టపడ్డానని, డ్రైవర్ ప్రసాద్ని వదిలిపెట్టద్దని రాసి ఉన్నట్టు చెప్పింది. 2020 ఆగస్టు 27న లెటర్ గురించి ఏమీ తెలియదని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చూపించారని చెప్తోంది. ఇలా నెలలోనే ఎందుకు మాట మార్చింది? హత్య జరిగిన 10 రోజులకు నాన్నగారు అవినాష్ని ఎంపీని చేసేందుకు, జగనన్నను సీఎం చేసేందుకు ఏమేమి చేయాలనో అంతా చేశారని సునీత్ చెప్పింది. ఈరోజు హత్యకు ఎంపీ టికెట్ మోటివ్ అని చెప్తున్నారు. 4 ఏళ్ల తర్వాత 2023 మే 31 సిబిఐ దగ్గరికి వెళ్ళి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెప్పమంటే అలా చెప్పానంది. అప్పటికే 13 సార్లు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన సునీత ఏనాడు ఈ విషయాన్ని చెప్పలేదు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పంటే ఇప్పుడు చంద్రబాబు ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పంటే చెప్తున్నారని అన్నారు. ఇప్పుడు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే వెళ్ళాను. ఆ రోజు జమ్మలమడుగు వెళ్తున్న నాకు వివేక బామరి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేశారు. వివేక చనిపోయినట్టు చెప్పి విలపించారు. వెంటనే ఇంటికి వెళ్ళమన్నారు. నేను వెళ్ళి డెడ్ బాడీని చూసి బయటకు వచ్చేసాను. సిఐకి ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాను. డెత్ నోట్లో ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పకుండా ఘటనా స్థలంలోకి నన్ను వెళ్ళమని ఎందుకు చెప్పారు? లెటర్లో ఉన్న విషయం తెలిసిన వెంటనే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు పోలీసులకు చెప్పలేదు? ఇంకా థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిటింగ్ ఎక్కడ? శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సనా? వివేక చివరి 2 ఏళ్లు డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డారని 10 మనుషులు వాంగ్మూలం ఇచ్చారు. ఆస్తి అమ్మే అవకాశం లేదు, చెక్ పవర్ రద్దు చేశారు. 2వ భార్య షమీం ఆమె కుమారుడు కోసం ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం డైమండ్ సెటిల్మెంట్లు అంటూ తిరగడం ఆరంభించారని చెప్పుకొచ్చారు. ఇకపోతే హార్ట్ అటాక్ అన్న విషయం సునీత కుటుంబం నుంచే ప్రచారం అయింది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సైతం అదే రోజు మీడియాతో మాట్లాడుతూ హార్ట్ అటాక్తో వివేకానంద రెడ్డి చనిపోయినట్టు శివప్రకాష్ రెడ్డి చెప్పినట్టుగా చెప్పారు. అదే విషయాన్ని వీడియో ద్వారా వివరించారు. హార్ట్ అటాక్ అని ఫిర్యాదు చేయాలని పిఏ కృష్ణారెడ్డికి చెప్పినట్టు సునీత్ చెప్పారు. డెత్ నోట్ చదివాక కూడా హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు అని ప్రశ్నించారు. ఇకపోతే నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని వివేక బలపరిచేవారు. 2014లో వేంపల్లిలో వీధి తిరుగుతూ జగన్ సీఎం చేయాలని, నన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. 2019 ఎన్నికల్లో చివరి రోజు కూడా ఇంటింటా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించామని చెప్తున్నారు. 854 మంది ఓటర్లో ఒక్కరినైనా సిబిఐ విచారించిందా? మీకంటే చిన్నోడినైనా నాపైన ఎందుకెంత ద్వేషం అని ప్రశ్నించారు. ఆ రోజు రాత్రి ఇంకా నేను ఫోన్ వాడినట్టు సునీత్ చెప్తుంది. నేను ఆ రోజు ఉదయం 5 గంటలకు నిద్రలేచాను. ఫోన్ నెట్ ఆన్లో ఉంటే మెసేజ్లు వస్తుంటాయి. నా నుంచి ఎవరికి మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ వెళ్ళలేదు. ఎర్రగంగిరెడ్డి నుంచి నాకు ఎట్లాంటి మెసేజ్ రాలేదు. అంటే వాళ్ళు చెప్తున్నవని అబద్ధాలే. ఎవరైనా అబద్ధాలు చెప్పినా న్యాయమే గెలుస్తుంది. సిబిఐ ఎప్పటికైనా లెంపలేసుకోక తప్పదు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం ఉంది. షర్మిల సునీత ఆరోపణలు ప్రజలు విశ్వసించరు. నేను బీజేపీలోకి వెళ్తానన్న జోక్ ఆఫ్ ది సెంచరీ అని ఓ విలేకరు ప్రశ్నకు సమాధానంగా అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.